నిన్నటి వీడియోలో ఎలా రావాలి చెప్పాను కదా. ఈరోజు వీడియోలో ఇక్కడికి రావాలంటే ఫస్ట్ రావాలనే ఇది ఉంటుంది కదా, వెళ్ళిపోవాలి వెళ్ళిపోవాలి ఇది కాదు. వచ్చామంటే ఉండాలనే ధైర్యం కూడా అలా ఉండాలి. ఎందుకు తెలుసా? ఇక్కడ వర్క్స్ చాలామంది ఏమంటారంటే ఇండియాలో చేసుకోవట్లేదా అనుకుంటారు. అలా కాదు. ఇక్కడ ఖచ్చితంగా మనం చేయలేని పనులు చాలా చేయాలి. నాకు తెలిసి నేను ఇండియాలో ఇప్పుడు వాష్రూమ్స్ కడగలే, మా అమ్మతో కడిగించుకునేవాళ్ళం అలా ఉంటుంది. ఇక్కడికి వచ్చాక రోజుకు ఒక 5-6 వాష్రూమ్స్ ఉంటాయి, కడగాలి మనమే. నెక్స్ట్ ఇంకొకటి, ఇక్కడ ప్రతి పని కూడా విచిత్రంగా అనిపిస్తుంది మనకి. ఏంటి ఇది కూడా చేస్తారా అనేట్టు ఉంటుంది. ఎలా అంటే ఇప్పుడు కార్పెట్స్ ఉంటాయి కదా, మనం కార్పెట్స్ ఎప్పుడు బాగా మార్చి తొత్తుకుంటాం. వీళ్ళు అలా చిన్న డాగున్నా కూడా దాన్ని తోమించి కడిగిస్తారు. గోడలు తుడుచుకోవడం, కబోర్డ్స్ తుడుచుకోవడం, ఇలా వీళ్ళు చెప్పే ఈ క్లీనింగ్ అనే వర్క్ ఉంటుంది చూసారా, పిక్స్లో ఉంటుంది అనమాట. ఇప్పుడు బెడ్ ఉంటుంది, బెడ్ మీద బెడ్షీట్ మనం నార్మల్గా ఇలా కప్పుతాం. వీళ్ళు అలా కాదు, బెడ్షీట్ని కూడా ఇస్త్రీ చేసినట్టు స్మూత్ అలా ఉండాలి. వాళ్ళు చూసినట్టే ఇలా కూడా చిన్నది కూడా కదిలినట్టు ఉండకూడదు. ఇలా వీళ్ళు చెప్పే పనులు ఎలా ఉంటాయంటే మనకి చాలా డిఫరెంట్ అనిపిస్తాయి. ఏంటి ఇలా ఇవి కూడా చేస్తారా, ఇలా కూడా ఉంటారా అనేట్టు ఉంటాయి ఇక్కడ వర్క్స్. అందుకని వచ్చేటప్పుడు మేము చేయగలం, మేము చేస్తాము, ఏముంది కొంచెం కష్టపడాలి, మన ప్రాబ్లమ్స్ తీరాలి అనుకుంటేనే రావాలి. ఎందుకంటే వచ్చాక వెళ్ళిపోతా అంటే డబ్బులు పోతాయి. నేను మరీ చెప్తున్నాను. ఖచ్చితంగా 2-3 లక్షలు కడితే కానీ మనల్ని పంపించరు. నువ్వు అమ్మ చచ్చిపోయింది, నాన్న చచ్చిపోయాడు, ఎన్ని అన్నా పంపించరు. నా లక్ ఏంటంటే నేను పెట్టిన ఇన్స్టాలో మా మేడం చాలా మంచిదో అలా పంపించింది. మళ్ళీ రిటర్న్ వచ్చేసాను. ఆవిడ మంచితనాన్ని పోగొట్టుకోవడం ఎందుకని. అందరూ ఇలా ఉండరు. నిజంగా చూసుకోండి. వచ్చేటప్పుడు పదే ఆలోచించుకొని రండి. మీకు వీసా తీసే వాళ్ళతో మంచిగా మాట్లాడుకోండి. చాలామంది పిల్లలు తక్కువ అంటారు. ఇక్కడికి వచ్చిన తర్వాత 7-6 పిల్లలు ఉంటారు. అరబీ వాళ్ళకి పిల్లలు లిమిట్ ఉండరు. ఖచ్చితంగా 5-6 పిల్లలు ఉంటారు. ఎందుకంటే మనకి తెలియదు కదా, అందరి ఇంట్లో పిల్లలు చాలామంది ఉంటారు. వచ్చేటప్పుడు ఇవన్నీ చూసుకొని రండి. వీడియో లాస్ట్ వరకు చూస్తే లైక్ అండ్ సబ్స్క్రైబ్ మర్చిపోకండి.